రాజమండ్రి నగరంలో వాహన చట్టం మారిందా అంటే మారిందేమో అనే సందేహాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణ సొంత వాహనం వాడేవారు వైట్ బోర్డు, ట్రావెల్స్ తిప్పేవారు ఎల్లో బోర్డు వాడాలి. కానీ ఇందుకు భిన్నంగా రాజమండ్రి నగరపాలక సంస్థకి సంబంధించిన చాలా అద్దె వాహనాలు వైట్ బోర్డు తోటే ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే మరి చట్టం ఏమైనా మారిందేమో. ఈ వివరాలు బాహాటంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారులు ఎవరు నోరు మెదపడం లేదు. ఎవరైతే అద్దెకు తిప్పుతున్నారో వాళ్ళు కూడా మార్చడం లేదు. ఈ సంస్కృతి బాగా ఎక్కువైపోతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు పూర్తి అందవని ప్రజలు చెప్పుకొస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఎల్లో బోర్డు అంటే ట్యాక్సీ ట్రావెల్స్ అని అర్థం. లేదా మరి ఈ పన్ను ఎగవేత కోసమే ఈ డ్రామానా లేకపోతే రూల్ మారిందా ఎవరో పట్టించుకోవడం లేదా. మరొక ముఖ్య విషయం ఏంటంటే కంబల్చరు హైటెక్ బస్ స్టాండ్ దగ్గర కాకినాడ వెళ్లే వాళ్ళ సౌలభ్యం కోసం సుమారు ఒక 20 నుంచి 30 వాహనాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. అంటే ఒకేసారి ఉండో ఆ దూరంగా ఎక్కడెక్కడో పెట్టి ఆ సమయానికి 10 వాహనాలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా వైట్ బోర్డే ఉండడం గమనార్హం. ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయలు ఈ వాహనాల ద్వారా పెడతలో పడుతున్నట్టుగా ఒక సమాచారం. దీనిపై ట్రాన్స్పోర్ట్ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. ఎప్పుడు ఎలా లైన్ రెగ్యులర్ గా ఉంటున్నాయో. సుమారు 50 వాహనాలు కాకినాడ, రాజమండ్రి లేదా ఇటు వైజాగ్ వరకు షటిల్ చేస్తాయని ఒక సమాచారం. దీనికి సంబంధించిన సమాచారం ఆర్టీసీ అధికారులు తెలిసినా సరే మిన్నకుండడం కూడా పలు విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే హైటెక్ బస్ సెంటర్ దగ్గర నాన్ స్టాప్ బస్సులు, అటు వైజాగ్ వెళ్లే బస్సులు అవన్నీ కూడా ఆగుతాయి. ఏసీ బస్సులతో సహా ఆగుతాయి. మరి ఎందుకు ఇలా వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు? లేదా ఏమన్నా ఫార్మాలిటీస్ అందుతున్నాయా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదండోయ్. ప్రజలకు ఇంకో సందేహం ఉందండోయ్. నగరపాలక సంస్థ పుష్కరాల నేపథ్యంలో వివిధ కార్లను అద్దెకు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో కార్లు కొనుగోలు చేయడం కూడా అనవసరం. ఇక్కడ సిబ్బందికి సరిపడా కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఆ వాహనాలు ఎల్లో బోర్డులో ఉంటాయా, వైట్ బోర్డులో ఉంటాయా అనే ప్రశ్న కూడా ప్రజల్లో ఎదురు చూస్తుంది. ఎందుకంటే వీళ్ళు అద్దెకు తీసుకున్న తర్వాత అవి ఎల్లో బోర్డా, వైట్ బోర్డా ఏ విధంగా చేయబోతున్నారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.